ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు మళ్లీ బగ్గుమన్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బర్త్డే వేడుకలను నేతలు వేర్వేరుగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఆయుబ్ ఆధ్వర్యంలో జన్మదినం జరిపిస్తే ఈ కార్యక్రమానికి మంత్రివర్గం దూరంగా ఉండిపోయింది. అటు సురేఖ వర్గం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడి పేరు మాయమైంది. అసలు జిల్లా అధ్యక్షుడిని కూడా మంత్రివర్గం ఎందుకు పట్టించుకోలేదు? వరంగల్ జిల్లా రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నేతలు మరోసారి గ్రూపులుగా విడిపోయారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ జిల్లా కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరుగుతోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి సురేఖ భర్త కొండా మురళి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా నేతలు పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా జిల్లా నేతలకు మంత్రి సురేఖకు మధ్య ఒక్కసారిగా దూరం పెరిగిపోయింది. ఇప్పుడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా జిల్లాలో నేతల మధ్య లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ మరో వర్గం రెండు వర్గాలుగా విడిపోయి చేయడమే ఈ చర్చకు కారణమైంది. జిల్లా కాంగ్రెస్ పక్షాన పోచమ్మ మైదాన్ కూడలిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల వరంగల్ జిల్లాకు కొత్తగా అధ్యక్షుడిగా ఎంపికైన ఆయుబ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దూరంగా ఉన్నారు. హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ ఉండడంతో 3 రోజులుగా మంత్రి సురేఖ అక్కడే ఉన్నారని నేతలు చెబుతున్నారు. అయితే ఈ వేడుకలకు మంత్రివర్గం కూడా దూరంగా ఉండిపోయింది. దాంతో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్కు సంబంధించిన నేతలు పెద్ద సంఖ్యలో ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రిగా కొండా సురేఖ ఫోటో పెట్టి పెద్ద పెద్ద బ్యానర్లు వేయించి మరీ జిల్లా కాంగ్రెస్ పక్షాన జన్మదిన వేడుకలు చేశారు. కానీ కొండా సురేఖ వర్గం ఈ వేడుకల్లో కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ వర్గం కూడా ఒంటెత్తు పోకడలతో వెళుతుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వరంగల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంత్రివర్గం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నేతలు కేక్ కటింగ్తో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది కావాలని చేసిన చర్యగా స్థానికంగా చర్చ జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్కు పోటీగా కొండా సురేఖ వర్గం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లో కనీసం జిల్లా అధ్యక్షుడి పేరు కూడా కనిపించలేదు. దాంతో జిల్లా అధ్యక్షుడిని కూడా మంత్రివర్గం పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇలా నేతలు గ్రూపుల లొల్లితో కేడర్ మొత్తం పరేషాన్ అవుతోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడిని గౌరవించే సంస్కృతి కూడా కొండా సురేఖ వర్గానికి లేదని స్థానిక నాయకత్వంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనూ ఆమె వైఖరి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులకు మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్న వీరంతా మళ్లీ ఏదో ఒకరోజు తిరుగుబాటు బావుట ఎగరవేస్తారని సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.